అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఇవాళటి మన వీడియోలో చాలా రుచికరమైన వంకాయ ఆలు టమాటా కర్రీని ప్రిపేర్ చేశాను. ఈ కర్రీ మనకి చపాతీలోకి రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. చాలా టేస్టీగా ఉంటుంది కదా వంకాయ కర్రీ. ఇక లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇక్కడ నేను వంకాయల్ని 1/2 కేజీ వరకు తీసుకున్నాను. టమాటాలు ఒక 3 తీసుకున్నాను. వంకాయల్ని ఇలా శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇక్కడ నేను తెల్ల వంకాయల్ని తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ, ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆలుగడ్డలు నేను 2 తీసుకున్నానండి. తీసుకొని పైన పీల్ మొత్తం తీసేసి ఇలా పెద్ద సైజు ముక్కలు కట్ చేసి వాటర్లో వేసి పెట్టామంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇలా వంకాయల్ని పైన కొద్దిగా కాడ తీసేసి ఒక వంకాయలో నేను 3-4 ముక్కలు అయ్యేటట్లు కట్ చేశానండి. ఇలా పొడుగు కట్ చేసుకుంటే కర్రీ బాగుంటుంది. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఒక గిన్నెలో వాటర్ వేసారంటే కొద్దిగా సాల్ట్ వేస్తే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. కంపల్సరీ వంకాయల్ని అలాగే ఆలుని వాటర్లో వేసేయాలి కట్ చేసినాక. ఇక్కడ నేను టమాటాలు, ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేశాను. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని కర్రీ కోసం ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేయండి. ఇలా తాలింపు గింజలన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మొత్తం వేసేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టీ స్పూన్ వరకు పసుపును వేయండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలుని మొత్తం వేసేసుకోండి. ముందు ఆలుని ఫ్రై చేసుకోవాలి. వంకాయలు సాఫ్ట్గా ఉంటాయి కదా, అవి త్వరగా మగ్గుతాయండి. ఇప్పుడు ఆలుని వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 3 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయలు మొత్తం వేసేసుకోండి. ఇలా వంకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఆయిల్లో బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం, సాల్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలిపేయండి. ఇప్పుడే ఎందుకు వేసాము కారం, సాల్ట్ అంటే వంకాయ ముక్కలు చాలా సాఫ్ట్గా త్వరగా ఫ్రై అయిపోతాయండి. అందుకే మనం ఇప్పుడు వేసామంటే వంకాయ ముక్కలకి కారం, ఉప్పు చాలా చక్కగా పట్టి జ్యూసీగా టేస్టీగా వస్తాయి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నామంటే ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిపోతాయండి. మరొకసారి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల తర్వాత కలిపేసుకోండి. మరొకసారి కలుపుకున్నారంటే చాలా చక్కగా మనకి టమాటాలు, ఆలు, వంకాయ అనేది ఫ్రై అయిపోయింది, సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు ఇందులో టీ గ్లాస్ వరకు వాటర్ వేయండి. మంచి గ్రేవీ కోసం మనము ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం ఉందో చెక్ చేసుకొని మరొకసారి వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకోండి. అంతే, వేడివేడిగా వంకాయ ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇందులో మనము కొబ్బరి పొడి వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోండి. చూసారు కదా, చాలా టేస్టీగా మనకి చూడటానికి కూడా స్పైసీగా టేస్టీగా అవుపిస్తుందండి. ఇలా మనం కలిపేసుకొని ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి వేయండి. టీ స్పూన్ వరకు కొబ్బరి పొడి వేయడం వల్ల చాలా బాగుంటుందండి ఫ్లేవర్. ఇలా వేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకోండి. అంతే, వేడివేడిగా వంకాయ ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.